సీమా న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం। రాజకీయ పార్టీల ప్రతినిధులు ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో సహకరించాలి। జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి। ఆటో డ్రైవర్లుగా ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దాం, సిఐటియు పిలుపు। చిన్న వ్యాపారులపై గ్యాస్ విజిలెన్స్ అధికారులు దాడులు ఆపండి, సిఐటియు డిమాండ్। కర్నూలులో చైన్ స్నాచర్ అరెస్ట్, 3 తులాల బంగారు చైన్ రికవరీ। కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుని ముగ్గురు చనిపోయారు। నగరంలోనే కృష్ణానగర్ వద్ద ఉన్న జాతీయ రహదారి వంతెనపై అర్ధరాత్రి ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొంది। ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కుమరి శేఖర్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు। గమనించిన స్థానికులు ప్రమాదం జరిగిన స్థలం వద్ద సహాయక చర్యలు చేస్తుండగా మరో లారీ వచ్చి సహాయక చర్యలు చేస్తున్న వారిని ఢీకొట్టింది। ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా మరో 2 మృతి చెందారు। ఇందులో కర్నూలుకు చెందిన షరీనగర్ బండారి కన్నా మృతి చెందగా మరో యువకుడు మృతి చెందాడు। ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనాలు సైతం దెబ్బతిన్నాయి। గాయాలైన వారిని చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు। ప్రమాదంపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు। మేమంతా మీరేమన్నా ఆగినాం, మీరేమన్నా ఆగి పోలీసులు ఈరోజు తెల్లవారుజామున 12 గంటల 5 నిమిషాలకు నేషనల్ హైవే హైదరాబాద్ టు బెంగళూరు దగ్గర హంద్రీనివా బ్రిడ్జ్ పైన ఓ యాక్సిడెంట్ అయింది। దాంట్లో కుమ్మరి శేఖర్ అతను మోటార్ సైకిల్ పోతుంటే యాక్సిడెంట్ అయినాడు। అతను సెల్ఫ్ యాక్సిడెంటా బండి గుద్దినా కన్ఫర్మ్ లేదు। 100 డేలు వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు వెళ్ళి రఫీక్ మా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ప్లస్ పోయి అప్పటికే హైవే వాళ్ళు వచ్చి ఒక 30-40 మీటర్ల ముందు కోన్లు అరేంజ్ చేసి మొత్తం విచారిస్తున్నారు, అది క్లియర్ చేస్తున్నారు ప్లస్ విచారిస్తున్నారు। అదే టైంలో బండ్లు స్లో అవుతున్నాయి, అన్ని బండ్లు ఒక బస్సు ప్రైవేట్ బస్సు మైత్రి బస్సు కూడా స్లోగా దాటుతుంది। దాటుతున్నప్పుడు ఒక లారీ కర్ణాటక లారీ గ్రెనేడ్ లోడ్తో కోన్లు కొట్టుకుంటూ ఈ సైడ్ వీళ్ళ పైనకి వచ్చింది। అక్కడ చూస్తున్న వాళ్ళ చనిపోయిన వాళ్ళ బంధువులు ప్లస్ చూస్తున్న వాళ్ళు ప్లస్ మన పోలీసు వాళ్ళ మీద వీళ్ళు చూసి వెంటనే అప్రమత్తమై అరిచి అందరూ అలర్ట్ చేసుకొని వెంటనే ఒక 4 వరకు దూకేశారు। అందరూ దూకేశారు, కొందరు ఆ బ్రిడ్జ్ ఎక్కేశారు। దాంట్లో ఒక 6 మోటార్ సైకిల్స్ 4 మోటార్ సైకిల్ డ్యామేజ్ అయినాయి, 5 మోటార్ సైకిల్ డ్యామేజ్ అయినాయి। చనిపోయిన ముందు ఆల్రెడీ ఉంది ఒకటి, మొత్తం 6 మోటార్ సైకిళ్ళు। ఒక ఇద్దరికి దూకిలలో ఒకతను చనిపోవడం జరిగింది। అతని పేరు వచ్చి బంగారు కన్నా అని చనిపోవడం జరిగింది, హాస్పిటల్లో కోలుకోలేక। ఇంకా 2 శ్రీనివాసరావు మా క్లాసుకు దెబ్బలు తిన్నాయి। మొత్తం 6 బండ్లు డ్యామేజ్ అయినాయి। దీనిలో ఫస్ట్ జరిగిన కేసు ఒకటి, ఇదొక కేసు, 2 కేసుల్లో ఆ ఫస్ట్ కేసులో ఒక చనిపోవడము, సెకండ్ చనిపోవడం జరిగింది। దీన్ని విచారణ చేసి చేస్తాం। 2 కర్నూలు కలెక్టరేట్ లో ఓటర్ల మ్యాపింగ్, కొత్త ఓటర్ల నమోదు తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ల మ్యాపింగ్ కార్యక్రమం చురుకుగా జరుగుతుందని, ఇందులో ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకురావాలని కోరారు। అలాగే రాజకీయ పార్టీల ప్రతినిధులు మరియు పార్టీల బూత్ ఏజెంట్లు ఈ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తయ్యేందుకు వీలుగా సహకరించాలని కోరారు। ప్రభుత్వం తరపున బిఎల్ఓలు ఇంటింటికి తిరిగి ఓటర్లను మ్యాపింగ్ చేస్తున్నారని, బూత్ లెవెల్ ఏజెంట్లు వారి పార్టీల తరపున బిఎల్ఓలకు సహకరించారని పార్టీలో ప్రతినిధులకు తెలియజేశారు। అర్హులైన ఓటర్లను నమోదు చేయించేందుకు
చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో బహుజన సమాజ్ పార్టీ తరపున డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ అరుణ్ కుమార్, బీజేపీ పార్టీ తరపున పిటి సాయి ప్రదీప్, నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరపున బజారన్న, తెలుగుదేశం పార్టీ తరపున ఎల్వి ప్రసాద్, సత్రం రామకృష్ణుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎస్ఏ షరీఫ్, జనసేన పార్టీ తరపున తల్లా మంజునాథ్, వాల్మీకి కార్పొరేషన్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ మురళి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఆటో డ్రైవర్ తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని ఏపీ ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్, న్యూ సిటీ ప్రధాన కార్యదర్శి బి రాధాకృష్ణ ఆటో డ్రైవర్లకు పిలుపునిచ్చారు. బుధవారం కొత్త బస్టాండ్ సమీపంలోనే ఎల్లమ్మగుడి ఆవరణంలో ఆటో డ్రైవర్ల సమావేశం నిర్వహించారు. ఆటో యూనియన్ నాయకులు కాజా అధ్యక్షతన జరిగిన సమావేశాన్ని ఉద్దేశించి జిల్లా ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్, న్యూ సిటీ ప్రధాన కార్యదర్శి బి రాధాకృష్ణ మాట్లాడారు. నగరంలో వేలాది మంది ఆటో డ్రైవర్లు ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారని, అయితే కొంతమంది ఆటో డ్రైవర్ల ప్రవర్తన వల్ల ఆటో డ్రైవర్లకు చెడ్డ పేరు వస్తుందన్నారు. చాలా మంది ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలు తెలియడం లేదని, ప్రతి ఆటో డ్రైవర్ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు తెలుసుకుని ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వారు తెలియజేశారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు అమర్నాథ్ రెడ్డి, ప్రతాప్, శ్రీరాములు, మద్దిలేటి, గోవిందు, మౌలాలి, ప్రతాప్, సోమేశు, లచ్చప్ప తదితరులు పాల్గొన్నారు. మీకు గమనిస్తే మన బస్సులో పెద్దగా ఉంటుంది. మీరు ఒకసారి మాకు ఏంటంటే మీకు డీజీ అంటే అందుకోసం దాదాపు 100 డీజీలు ఒక సపరేట్ రూమ్ చెప్తారు. 100 డీజీలు ఉంటాయి. ఎక్కడెక్కడ మానిటరింగ్ చేస్తున్నారు అంటే ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఉంది, ఎక్కడెక్కడ లేదని 100 డీజీలు కానీ వస్తుంది. మీకు ఏదైనా యాక్సిడెంట్ జరిగిందంటే కూడా ఆడే వేసి చూస్తాం. కాబట్టి నన్ను మామూలు నెంబర్స్ వస్తుంది ఒకసారి చెప్పారు. సీఎం పెట్టుంది, చెవులు పెట్టుంది, లేదా ఏదైతుంది మొత్తం చెప్పిన పరిస్థితి మనం చెప్పినప్పుడు మామూలుగా ఉంటారు. మళ్ళీ మనం పోతే మళ్ళీ ఎదారాయా ప్రజాప్రదా ఉంటుంది. కాబట్టి ఈరోజు వాళ్ళు ఎంతవరకు చేస్తారు, లాస్ట్కి ఏమైంది మీ యూనియన్ మాట కూడా వాళ్ళు విన్నారు అనే కాడికి వచ్చిందంటే మనం ఏ విధంగా మనం సార్ అర్థం చేసుకోవచ్చు. మనం బాగుండాలి, మనం బతకాలంటే ఒక సీరియల్లో ఉండాలా, సీరియల్ మెయింటైన్ చేసుకోవాలా, లేదంటే ఒక ఆటో అడ్డం పెట్టకుండా మనం కంట్రోల్ చేసుకోగలిగితేనే మనం ఇక్కడ ఉండగలం. లేదు మనం మా ఇష్టం అని చూసుకుంటామంటే మీరు అవసరం లేదు. 3 రోజులు మంచిగా ఉండేవాళ్ళని మేము అడ్డాలు పెట్టే మేము చాలామంది అడుగుతున్నారు. అడ్డాలు లేక ఇబ్బంది పడే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు బయట. మీరు చూస్తున్నారు చివరవుతూనే 3 వాళ్ళు ఉన్నారు, తర్వాత 4 గంటల వాళ్ళు ఉంటారు. అదే చాలామంది మాకు అడ్డా ఉన్నారు. మరి అట్లా అడ్డాలు పోతున్నామా లేదా మనం కరెక్ట్ ఉన్నామా? కాబట్టి మీకు చెప్పాల్సిన అవసరం దాదాపు 20 సంవత్సరాలు సీనియర్స్ చాలా మంది ఉన్నారు. ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు. మనకు అడ్డ ఉంది. ఏం పార్టీలో చెప్పలేదు అని చెప్పేసి మనం పద్ధతిలో సమస్య మనకు వచ్చింది. ఇక్కడ ఆటంకం కల్పిస్తున్నా మన చెప్తున్నారంటే చెప్పలేదంగా ఆలూరులోని చిన్న వ్యాపారస్తులపై గ్యాస్ విజిలెన్స్ అధికారులు దాడులు ఆపాలని, కమర్షియల్ సిలిండర్స్ సరిపడనన్ని అందుబాటులోకి తేవాలని సిఐటియు జిల్లా నాయకులు పి హనుమంతు డిమాండ్ చేశారు. బుధవారం ఆలూరు పట్టణంలోని స్థానిక జ్యోతి బస్సు కార్యాలయం నుండి ర్యాలీగా నినాదాలు చేస్తూ వెళ్లి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నాకు సిఐటియు మండల నాయకులు విఠల్, సీనియర్ నాయకులు ఈశ్వర్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి హనుమంతు మాట్లాడుతూ అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల దేశంలో గ్యాస్ కొరత ఏర్పడిందని, ప్రభుత్వం ముందు చూపు లేకపోవడం వల్ల దేశంలో చిన్న వ్యాపారస్తులు గ్యాస్ లేక వ్యాపారాలు బంద్ చేసుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు. గ్యాస్ కొరత వల్ల చిన్న వ్యాపారస్తులు జీవితాలు భారమైనాయనే ఒకవైపున ఇలా ఉంటే మరొక వైపున గ్యాస్ విజిలెన్స్ అధికారులు చిన్న వ్యాపార వర్గాలపై దాడులు చేసి డొమెస్టిక్ సిలిండర్ వారిపై కేసులు పెట్టి పెనాల్టీలు వేస్తున్నారనే ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఆలూరు మండలంలో భారత్ గ్యాస్ కంపెనీ వారు కమర్షియల్ సిలిండర్ సప్లై లేకపోవడం వల్ల మాత్రమే చిన్న వ్యాపారస్తులు డొమెస్టిక్ సిలిండర్లు వాడుతున్నారని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో గ్యాస్ సప్లై సరిగా లేకపోవడంతో విజిలెన్స్ దాడులతో చిన్న వ్యాపారస్తులు, హోటళ్లు, టీ స్టాల్ బంద్ కావడం జరిగిందన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న వ్యాపారస్తులపై ఎటువంటి దాడులు చేయకుండా కమర్షియల్ సిలిండర్లను అందుబాటులో ఉంచి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ శోభా సువర్ణకి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిన్న వ్యాపారస్తుల సంఘానికి మద్దతుగా రైతు సంఘం మండల కార్యదర్శి ఈరణ, డివైఎఫ్ఐ మండల కార్యదర్శి అధ్యక్షుడు గోవర్ధన్, పరమేశ్, వెంకటేష్ ధర్నాలో పాల్గొన్నారు. చిన్న వ్యాపారస్తుల సంఘం నాయకులు గౌస్ రమేష్, బాలు, వండ్రప్ప, నాగరాజు, కాసిం ప్రకాష్, శేఖర్, వీరేష్, ఖాదర్ భాషా 50 మంది చిన్న వ్యాపారస్తులు పాల్గొన్నారు. అందుబాటులో పెట్టండి. తీసుకున్న తర్వాత మీరు మొత్తం చాలా కనెక్షన్ పెట్టండి, అందుబాటులో పెట్టండి. కనెక్షన్ లేకపోతే కనెక్షన్ తీసుకుంటారు. కనెక్షన్ ఉన్న వాళ్ళు సిలిండర్ కూడా తీసుకుంటారు. పెట్టిన తర్వాత మీరు రైడింగ్ చేస్తే కూడా ఉపయోగం ఉంటుంది. మా కోసం మీరందరూ కూడా చిన్న వ్యాపారస్తులు కుటుంబాలు ఉంటాయి కాబట్టి మీ ద్వారా మీరు గెజెట్ ఆఫీసర్ కాబట్టి మీ ద్వారా విజిలెన్స్ వాళ్ళకి, కలెక్టర్ గారికి మా విన్నపాన్ని జేసీ గారికి మా విన్నపాన్ని తెలియజేసి కర్నూలు నగరంలో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని కర్నూలు 3 పట్టణ సిఐ పి శేషయ్య తెలిపారు. మార్చి 10న కర్నూలు హౌసింగ్ బోర్డు ప్రాంతంలో శ్యామల ఇంటి ముందు కూర్చునుండగా బైక్ పై వచ్చిన నిందితుడు ఆమె మెడలో ఉన్న బంగారు చైన్ ను లాక్కెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి సుమారు 3 తులాల బంగారు చైన్ ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అతని రిమాండ్కు తరలించినట్టు సిఐ వెల్లడించారు. మార్చి నెల 10వ తారీఖున మనకు బీ క్యాంప్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఒక 62 సంవత్సరాల వయసు కలిగినటువంటి శ్యామలమ్మ అని ఆవిడ వాళ్ళ ఇంటి ముందర కూర్చొని ఉండగా ఒక వ్యక్తి, గుర్తు తెలియని వ్యక్తి ఒక బైక్లో వచ్చి ఆమె మెడలో నుంచి ఒక బంగారు గొలుసును లాక్కొనేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి కంప్లైంట్ మేరకు మన పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. 64/26 మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో మనకు మన గౌరవ ఎస్పీ సార్ విక్రమ్ పాటిల్ ఐపీఎస్ సార్ ఆదేశాల మేరకు మన కర్నూలు డిఎస్పీ గారు పవర్ ప్రసాద్ సార్ యొక్క పర్యవేక్షణలో మా 3 టౌన్ పోలీస్ స్టేషన్ స్టాఫ్ అలాగే సిసిఎస్ స్టాఫ్ అందరూ కూడా బృందాలుగా ఏర్పడి సీసీ కెమెరాలన్నింటినీ కూడా పరిశీలించుకుంటూ ఆ ముద్దాయి ఏ రూట్లో వచ్చారు, ఏ రూట్లో వెళ్ళారు, ఆ రూట్ అంతా కూడా సీసీ కెమెరాలని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఆ ముద్దాయి యొక్క కదలికలను గమనించి అతని యొక్క బైక్ను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ తర్వాత ముద్దాయిని ప్రవీణ్ అని అతను గద్వాలకు చెందిన ముద్దాయిగా అతన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి అతని నుంచి అతను ఏదైతే దొంగతనం చేశాడో, చైన్ స్నాచింగ్ చేశాడో ఆ గొలుసును కూడా అతని నుంచి మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ గొలుసు యొక్క బరువు సుమారు 3 తులాలు ఉంది, 30 గ్రాములు. అతని నుంచి అతను దొంగతనానికి వాడినటువంటి బైక్ను కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతని తదుపరి విచారణ నిమిత్తము కోర్టు ముందర హాజరుపరచడం జరుగుతుంది. లేదు, అతను చేసిన మొదటి నేరం ఇది వరకు అతను ఇక్కడ మన సంతోష్ నగర్లో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకొని ఉండేవాడు. అతనికి బిజినెస్లో లాస్ రావడం వల్ల అతను అప్పుల పాలవడం వల్ల ఈ అప్పుల నుంచి అతను బయటపడడం కోసం అని చెప్పేసి దొంగతనం నేర్చుకున్నాడు. ఈ కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించినటువంటి ఎస్ఐ ఏపీ శ్రీనివాసు, అలాగే ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి, బాలనరసింహులు, అలాగే స్టాఫ్ హెడ్ కానిస్టేబుల్
మన సుంకన్న, చెంచన్న, అలాగే మన సిసిఎస్ నుంచి వచ్చినటువంటి కానిస్టేబుల్స్ కమలే నాయక్, అలాగే శ్రీనివాసులు, వీళ్ళందరూ కూడా చక్కని ప్రతిభ కనబరుచున్నారు. వీళ్ళతో పాటు మన స్టేషన్లో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ తిరుమలేషు, సంతోష్ కూడా చక్కని ప్రతిభ కనబరుచున్నారు. వీళ్ళందరికీ కూడా గౌరవ ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. నామమాత్రపు జాబ్ క్యాలెండర్ వద్దని పూర్తి స్థాయి క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఐవైఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిరుద్యోగులు నిరసన తెలిపారు. చెవులో పూలు పెట్టుకుని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఏటా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న సీఎం చంద్రబాబు హామీ ఏమైందని ఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు ప్రశ్నించారు. తక్షణమే నిరుద్యోగ భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. నా పేరు సంతోష్ కుమార్, ఏఐఎఫ్ రాష్ట్ర అధ్యక్షుని. ఈ దగాకోరు ఎన్డీఏ పాలన వల్ల రాష్ట్రంలో ఉండే నిరుద్యోగులు వాళ్ళ యువత భవిష్యత్ అంతా అంధకారం వైపు నెట్టివేయబడుతుంది. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల కాలంలో అనేక మంది నిరుద్యోగ అభ్యర్థులు ఆత్మహత్యలు చేసుకుంటా అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తమ యువగల పాదయాత్రలో చెప్పిన నారా లోకేష్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే నిరుద్యోగ సమస్యలు పరిష్కరిస్తామని, ఏటా 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తామని, ప్రభుత్వ శాఖల్లో పరిపూర్ణమైన భర్తీలు చేస్తామని, అలాగే మెగా డిఎస్సి డ్రైవ్ ద్వారా తక్షణమే భర్తీ చేస్తామని చెప్పారు. ఈరోజు 2 సంవత్సరాల కాలం పైబడి కలుస్తూ ఉంది. ఈరోజు నిన్న పుట్టపర్తి జిల్లాలో పత్తలపల్లిలో ఒక డిఎస్సి అభ్యర్థి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ ఆత్మహత్యలు కంటికి కనపడడం లేదా అనేసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ పాలనలో నిరుద్యోగులంతా కూడా రోడ్డున పడతా ఉన్నారు. ఈ 10 సంవత్సరాల పైబడి నిరుద్యోగ సమస్యలు రాష్ట్రంలో ఉన్నది. మీరు నిరుద్యోగులు సమస్యలు పరిష్కరిస్తామని ఓట్లు దండుకొని ఈరోజు నిరుద్యోగులను నిర్లక్ష్యం చేసే విధంగా ఉగాదికి తీపి కబురు పేరుతో 10,060తో నోటిఫికేషన్ విడుదల చేయడం నిరుద్యోగులు తీవ్రంగా అన్యాయం చేస్తామని అఖిల భారత యువజన సమైక్యగా తీవ్రంగా మేము విమర్శిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో పెద్ద ఎత్తున నిరుద్యోగ సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలని క్యాంపస్ ముప్పెట్టి కూడా పిలుపునివ్వబోతున్నాం. కాబట్టి మిస్టర్ నారా లోకేష్ ఇప్పటికైనా మీ ప్రవర్తన మానుకోండి. నిరుద్యోగ సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక ఒక సిబ్బందిని ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి మంత్రి ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి తక్షణమే 4 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు తక్షణమే భర్తీ చేసే విధంగా మీరు తీసుకోవాలి చర్యలు. లేకపోతే పెద్ద ఎత్తున మీ నిరసన జరుగుతుంది. మీ క్యాంపస్ ముట్టడి కూడా అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో మేము పిలుపునివ్వబోతా ఉన్నాం. కలుస్తుంది నిరుద్యోగ వృత్తి ఏటా ఇస్తామన్నారు 20 లక్షల మందికి. ఇక్కడ ఏదైతే అసెంబ్లీ సమావేశంలో కూడా వాళ్ళకి నిధులు కేటాయించలేదు. 16,000 పైబడి ఏదైతే బకాయిలు ఉన్నాయో నిరుద్యోగులకు ఇవ్వాల్సి ఉంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇప్పటికే 10 ఏళ్ళ నుంచి నిరుద్యోగ సమస్య ఈ రాష్ట్రంలో కొట్టుమిట్టాడుతుంది. చాలామంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లో వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఉద్యోగాలు లేక ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచి ఉన్నారు. కాబట్టి మీరు ఇచ్చిన వాగ్దానంలో పరిపూర్ణంగా నిరుద్యోగులకు 4 లక్షల ఉద్యోగాలతో పాటు నిరుద్యోగ వృత్తి తక్షణమే కేటాయించాలని కోరుతా ఉన్నాం. లేకపోతే పెద్ద ఎత్తున నిరుద్యోగుల్లో ఇప్పటికే తీవ్రత పెరిగిపోయింది. మీ మీద అసంతృప్తి పెరిగిపోయింది. మీరే చొక్కా పట్టుకొని అడగమన్నారు. మాకు నిరుద్యోగ సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే ఎలక్షన్లో మమ్మల్ని చొక్కా పట్టుకొని అడగమన్నారు. నిరుద్యోగులు కూడా చొక్కా పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, కాళ్ళు పట్టుకోవడానికైనా సిద్ధంగా ఉన్నారు. మీరు తక్షణమే మీరు ఇచ్చిన వాగ్దానాలు నిరుద్యోగులకు 4 లక్షల ఉద్యోగాలు, 3,000 నిరుద్యోగ వృత్తి, అలాగే పరిపూర్ణమైన ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీని తక్షణమే భర్తీ చేయాలని కోరుతా ఉన్నాం. 2024 ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి వస్తే రాష్ట్రంలో దాదాపు 2,30,000 ప్రభుత్వ శాఖల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటి జాబ్ క్యాలెండర్ జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి భర్తీ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో సంపద సృష్టించి 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పేసి హామీ ఇచ్చాడు. దాన్ని నమ్మి అత్యధిక సంఖ్యలో కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే అధికారాన్ని చేపట్టినటువంటి కూటమి ప్రభుత్వం దాదాపు 2 సంవత్సరాల నుంచి నిరుద్యోగులను గాలికి వదిలేసి ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో అఖిల భారతీయ యువజన సమైక్య ఏఐవైఎఫ్గా జనవరి 30వ తేదీన నిరుద్యోగ రణబేరి పేరుతో చెలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిస్తే
ఆ కార్యక్రమాన్ని నీరుగార్చడం కోసం విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఉగాది రోజున మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి ప్రకటించాడు. మేము సంతోషించాం. ఏఐఎస్ఎఫ్ ఉద్యమానికి తలొగ్గినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి మేము భావించాం. అయితే 2,30,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పేసి ఎన్నికలకు ముందు చెప్పి 2 సంవత్సరాల తర్వాత కేవలం 10,000 పోస్టులకి జాబ్ క్యాలెండర్ విడుదల చేసి వాటిని కూడా సంవత్సరం పొడవునా భర్తీ చేస్తామని చెప్పడం చాలా సిగ్గుచేటు. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యాన్ని విడనాడి మీరు ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో 2,30,000 పోస్టులకి జాబ్ క్యాలెండర్ యుద్ధ ప్రాతిపదికన విడుదల చేయాలి. ఎందుకంటే ఇప్పటికే కర్నూలు జిల్లా పత్తికొండలో గ్యాస్ సేగలు రేగాయి. స్థానిక భారత్ గ్యాస్ డీలర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గృహ వినియోగదారులు రోడ్డుపైకి వచ్చి భారీ ఆందోళన చేపట్టారు. గృహ అవసరాలకు రావలసిన సిలిండర్లను డీలర్ అక్రమంగా బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. నెల తరబడి వేచి చూస్తున్న తమకు గ్యాస్ సరఫరా చేయడం లేదని డీలర్ ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. పత్తికొండ ప్రధాన రహదారిపై గ్యాస్ సిలిండర్లతో వినియోగదారులు బైఠాయించడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. తక్షణమే సదరు భారత్ గ్యాస్ డీలర్ లైసెన్స్ ను రద్దు చేసి సస్పెండ్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేసే వరకు కదలేదే లేదని భీష్మించి కూర్చున్నారు. రైతులకి గ్యాస్ మాత్రం అందడం సకాలంలో అందడం లేదు. గవర్నమెంట్ మాత్రం లోన్లు ఉన్నాయి. ఆ లోన్లు వచ్చినా కూడా కనుక్కోండి, కనుక్కోండి. వచ్చిన వాళ్ళు రేపిస్తాము రేపు ఒక్కరోజు ఇక్కడ బయట ఏమి సిలిండర్లు ఇచ్చారా? ఎన్ని రోజులు బుక్ చేసినావు? 25 రోజులు మేము బుక్ చేసి. ఏమంటున్నారు? బుకింగ్ అయ్యేదంటున్నారు. మొన్న వచ్చిగానే 25 రోజులు బుకింగ్ చేసి మేము. నీకు మెసేజ్ వచ్చింటాయి కదా? మెసేజ్ వచ్చింది, అన్ని వచ్చినాయి. బుకింగ్ అయ్యేదని చెప్తున్నారు. వీళ్ళు బయట బ్లాక్ లో అమ్మేస్తున్నారు. అని బ్లాక్ లో ఎంత అమ్ముతున్నారు సిలిండర్? 1,200, 1,500, 2,000 వరకు ఎవరు అవసరం ఉంటే వాళ్ళు కొంటున్నారు. బండి ఆత్మకూరు మండలం ఏ కోడూరు గ్రామం సమీపంలో వెళ్తున్న నంద్యాల టు కల్వకుర్తి జాతి రహదారి నిర్మాణంలో ఏ కోడూరు గ్రామ పేదలు గత 70 సంవత్సరాల నుండి అనుభవిస్తూ పంటలు పండించుకుని వచ్చిన ఆదాయంతో జీవనం చేస్తున్న పేద రైతులు భూమిలో ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా నిర్మాణ పనులు చేయడంపై అభ్యంతరం తెలియజేస్తూ రోడ్డు పనులను సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకుడు రత్నమయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు డేవిడ్, సిఐటి మండల కార్యదర్శి రాజులు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల నుండి పేదలు అనుభవిస్తున్న భూములలో ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా నిర్మాణ పనులు చేపట్టడంతో గతంలో అనేక సార్లు జిల్లా కలెక్టర్, మండల అధికారుల దృష్టికి, నేషనల్ హైవే అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, అయితే సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం తప్ప రైతులు గోడు వినే పరిస్థితి లేదన్నారు. తాత ముత్తాతల నుండి అనుభవంలో ఉన్న భూములకు పైస చెల్లించకుండా ఎలాంటి పరిహారం ఇవ్వకపోవడం పేదల నోటి కాడి కూడు తీయడమేనని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, మండల అధికారులు రైతుల సమస్యను పరిష్కరించి నష్టపరిహారం చెల్లించి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు, మండల అధ్యక్షుడు కులాయి స్వామి, కేవీపీఎస్ నాయకులు చంద్రబాబు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నరసింహులు మాట్లాడారు. నిర్మాణ పనులు అడ్డుకోవడంతో నేషనల్ హైవే అధికారి, ఇంజనీర్, పిఆర్ఓ శ్రీనివాసులు రైతులు మరియు ప్రజా సంఘాల నాయకులతో చర్చించి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పేద రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కార్యక్రమాన్ని విరమించుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు లింకన్న వెంకటేశ్వర్లు, ఓబులాపతి భూములు కోల్పోయిన పేద రైతులు పాల్గొన్నారు. అమలు చేయాలి 2013 భూసేకరణ చట్టం. అమలు చేయాలి. పేద రైతులకు నష్టపరిహారము. పేద రైతులకు నష్టపరిహారము. పేద రైతులకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదంలో 3 దుర్మరణం.
రాజకీయ పార్టీల ప్రతినిధులు ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో సహకరించాలి. జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఐసిరి. ఆటో డ్రైవర్లుగా ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దాం. సిఐటియు పిలుపు. చిన్న వ్యాపారులపై గ్యాస్ విజిలెన్స్ అధికారులు దాడులు ఆపండి. సిఐటియు డిమాండ్. కర్నూలులో చైన్ స్నాచర్ అరెస్ట్. 3 తులాల బంగారు చైన్ రికవరీ.